మార్చి 23న అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సిపిఐ ఆధ్వర్యంలో కడప నగరంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర అన్నారు. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా కోట్రెడ్డి సర్కిల్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించి అనంతరం కాగడాల ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జాతీయ నాయకులు కె నారాయణ, ముప్పాల నాగేశ్వరరావు అతిథులుగా హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 23వ తారీఖున భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల వర్ధంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా అమరవీరుల దినోత్సవంగా పాటిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా 23వ తారీఖు సాయంత్రం 6 గంటలకు కడప నగరంలో కోటిరెడ్డి సర్కిల్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించి అనంతరం 7 రోజుల వరకు కాగడాల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి సిపిఐ జాతీయ నాయకులు కమ్రేడ్ కె నారాయణ గారు, జాతీయ కార్యవర్గ సభ్యులు కమ్రేడ్ ముప్పాల నాగేశ్వరరావు గారు హాజరు కాబోతూ ఉన్నారు. అదేవిధంగా 24వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్లు, ఇంటి స్థలం, రేషన్ కార్డు, పెన్షన్తో పాటు మౌలిక సదుపాయాలైన రోడ్లు, కాలువలు, వీధి లైట్లు, త్రాగునీటి కోసం సిపిఐ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమంలో బద్వేలు ఆర్డీఓ కార్యాలయం వద్ద జరుగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కమ్రేడ్ పి హరినాథ్ రెడ్డి గారు హాజరు కాబోతూ ఉన్నారు. అదేవిధంగా 25వ తారీఖున బద్వేల్లో జరగబోతున్నటువంటి సిపిఐ జిల్లా సమితి సమావేశాలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కమ్రేడ్ జి ఈశ్వరయ్య గారు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కమ్రేడ్ పి హరినాథ్ రెడ్డి గారు హాజరు కాబోతూ ఉన్నారు. అదేవిధంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష్మణ్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతూ ఉన్నటువంటి పరిశీలన ఆందోళన కార్యక్రమంలో భాగంగా పులివెందుల మెడికల్ కాలేజీ వద్ద ఆందోళన కార్యక్రమం జరగబోతూ ఉంది. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కమ్రేడ్ జి ఈశ్వరయ్య గారు హాజరు కాబోతూ ఉన్నారు. 23, 24, 25 తారీఖులలో తో పాటు 26వ తారీఖు జరగబోయేటువంటి ఈ కార్యక్రమాల జయప్రదానికి కృషి చేయాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం.